సాధారణంగా ఉన్నత చదువులు చదివిన వారు వైట్ కాలర్ ఉద్యోగాల వైపే మొగ్గు చూపుతారు. కానీ ఇక్కడ వ్యక్తి మాత్రం కళాశాల అధ్యాపక వృత్తిని వదిలి వ్యవసాయం వైపు అడుగులేశారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటున్నా అధైర్యపడకుండా విపత్తునే అవకాశంగా మలుచుకున్నారు. మత్స్య సాగులో లక్షల ఆదాయం గడిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉన్నత చదువులు చదివితే మంచి ఉద్యోగం, చేతినిండా జీతం, హాయిగా సాగిపోయే జీవితం కోరుకోవడం సహజం. అందులోనూ కళాశాలలో అధ్యాపక వృత్తి అంటే సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. కానీ ఆ గౌరవప్రదమైనటువంటి వృత్తిని వదిలిపెట్టి మట్టితో మమేకమై వ్యవసాయంలో రాణించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక మాజీ అధ్యాపకుడు తమ కుమారులిద్దరూ కూడా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడినా తాను మాత్రం వ్యవసాయంపైన మక్కువతో మత్స్య సాగును ఎంచుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలను సైతం అనుకూలంగా మార్చుకొని లక్షలు గడిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాకు చెందిన కవీంద్ర కుమార్ మౌర్య వృక్షశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం స్థానికంగా ఉన్నటువంటి ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఒకరు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేస్తుండగా మరొకరు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. అయినప్పటికీ కవీంద్ర కుమార్కు మాత్రం వ్యవసాయంపైన ఆసక్తి తగ్గలేదు. దీంతో అధ్యాపక వృత్తికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో వ్యవసాయ క్షేత్రంలోకి దిగారు. ప్రారంభంలో ఆయన సాంప్రదాయ పద్ధతుల్లో కూరగాయలు సాగు చేపట్టారు. బంగాళదుంప, టమాటా, ఉల్లి వంటి పంటలను పండించారు. కొన్నిసార్లు లాభాలు వచ్చినా చాలాసార్లు వాతావరణ పరిస్థితులు అనుకూలించగా నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆయన పొలంలో ఒక పల్లపు ప్రాంతం ఉండేది. వర్షాలు పడినప్పుడల్లా ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయి అక్కడ వేసినటువంటి పంటలు కుళ్ళిపోతూ ఉండేవి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించిన ఆయన ఆ విపత్తునే ఆదాయ వనరుగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తరచూ నీరు నిలిచేటువంటి ఆ ప్రాంతాన్ని చేపల చెరువుగా మార్చేశాడు. ఒక చిన్న నీటి కుంటతో మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు 4 ఎకరాల విస్తీర్ణానికి చేరుకుంది. చేపల పెంపకంలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ఆయనకు మన తెలుగు రాష్ట్రం తోడ్పాటు అందించడం విశేషం. 2006 సంవత్సరంలో అప్పటి బీహార్ ప్రభుత్వం ఎంపిక చేసిన 40 మంది రైతుల బృందంలో కవీంద్ర కుమార్ కూడా ఉన్నారు. వీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ రైతులు అనుసరిస్తున్న శాస్త్రీయ పద్ధతులపైన ప్రత్యేక శిక్షణ పొందారు. ఇక్కడ నేర్చుకున్న మెలకువలే తన విజయానికి బాటలు వేశాయని కవీంద్ర చెబుతూ ఉంటారు. ప్రస్తుతం ఆయన తన చెరువులో రోహు, కట్ల, మోసు వంటి 6 రకాల చేపలను పెంచుతున్నారు. చేపల ఆహారం విషయంలోనూ ఆయన పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. కేవలం మార్కెట్లో దొరికే ఖరీదైనటువంటి దానాపైనే ఆధారపడకుండా తవుడు, చెక్క, బెల్లం, ఈస్ట్ మిశ్రమంతో సొంతంగా పౌష్టికాహారాన్ని తయారు చేస్తున్నారు. ఇది నీటిలో చేపలకు అవసరమైన సహజ సిద్ధమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుందని, దీనివల్ల పెట్టుబడి భారం తగ్గుతుందని ఆయన వివరిస్తున్నారు.
పంట రక్షణ విషయంలోనూ ఆయన ఆధునిక పద్ధతులను పాటిస్తున్నారు. అడవి జంతువుల నుంచి, దొంగల నుంచి పంటను కాపాడుకోవడానికి చెరువు చుట్టూ సౌర విద్యుత్ కంచెలను ఏర్పాటు చేశారు. దీనివల్ల నిశ్చితంగా వ్యవసాయం చేయగలుగుతున్నట్లుగా ఆయన తెలిపారు. నీటి నాణ్యతను కాపాడడానికి, చేపల పెరుగుదలకు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కో పంట కాలానికి దాదాపు 5 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందుతున్న కవీంద్ర కుమార్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. యువకులు ప్రణాళికాబద్ధంగా, అంకిత భావంతో ఈ రంగంలోకి ప్రవేశిస్తే ఏడాదికి 15 లక్షల వరకు సంపాదించే అవకాశముందని ఆయన సూచిస్తున్నారు. విపత్తులను చూసి భయపడకుండా వాటినే అవకాశాలుగా మలుచుకుంటే విజయం సాధ్యమేనని ఈ మాజీ అధ్యాపకుడి జీవితం నిరూపిస్తుంది.